మీరందరూ పోయి నాగార్జున సాగర్లను లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను ఎత్తికిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. డిండి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను ఈ హయాంలోనే పూర్తి చేసి మళ్ళీసారి 1,00,000 మెజార్టీతోని దేవరకొండలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం. నీ ముఖానికి నువ్వు మొదలుపెట్టిన ప్రాజెక్టులో నీ మంత్రి నువ్వు చేసిన మూర్ఖ పని వల్ల ఎటువంటి పరీక్షలు జరపకుండా ఏదైతే మీరు తవ్వకం చేసినరో అందులో కార్మికులు చచ్చిపోతే ఇప్పటి వరకు గా శవాలను తీయలేకపోయినావు. నీ ముఖానికి ఇంకా నువ్వేందో కేసీఆర్ ఎల్లబడ్డానే ఏం తీస్తావు? నువ్వు ముఖ్యమంత్రివి, నీ సక్కదనము, నీ మంత్రులు 8 శవాలను తీయలేకపోయింది ఇప్పటి వరకు. ఇక నువ్వు ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తావు. ఎవడు కారకుడు? ఎస్ఎల్బీసీ పూర్తి కావడానికి ఎవడు కారకుడు? నీ ముఖ్యమంత్రి నువ్వు చేసిందే కదా. నీ పాత ముఖ్యమంత్రి, నువ్వు కొత్తగా ఇయ్యాలని నెత్తికెత్తుకున్న నీ పాత ముఖ్యమంత్రి, నీ దోస్తైన నీ గురువైన నీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీరు చేసిన కుట్ర ఫలితమే కదా. ప్రపంచంలో ఎవడు వాడని టెక్నాలజీని తీసుకొచ్చి నల్గొండ ప్రజల్ని మోసం చేసింది మీరే కదా. ఇవాళ నీకు తాబేదారులుగా నీ బూట్లు దుడుస్తూ నీ మంత్రి పదవి కొనసాగించాలనుకుంటున్న నాయకులే కదా ఆనాడు కూడా అది ప్రారంభం చేసినాడు ఉన్నారు మంత్రులుగా. మీరు చేసిన తప్పుకు, మీరు చేసిన దుర్మార్గాలకి ప్రజలు మీకు శిక్ష వేస్తారు.